మహారాజా సినిమాతో విజయ్ సేతుపతి ఇచ్చిన హై ప్రేక్షకులు ఇప్పట్లో మర్చిపోలేరు. ఇంతలోనే విడుదల 2తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ వర్సటైల్ స్టార్. గతేడాది వచ్చిన విడుదలకి ఇది రెండో పార్ట్. టాలెంటెడ్ దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన చిత్రం ఇది. మరి ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ప్రజాదళం నాయకుడు పెరుమాళ్ అనగా విజయ్ సేతుపతిని కానిస్టేబుల్ కుమారేషన్ అనగా సూరి పట్టుకోవడంతో పోలీసులు అతన్ని తీసుకొని అడవిలోకి వెళ్తారు. అడవి దాటి టౌన్కి వెళ్తుండగా దారిలో పోలీసులకు తన స్టోరీ చెప్తాడు పెరుమాళ్. భూస్వాములు, అగ్రవర్ణాలు పొలాల్లో కూలి చేసే వారి భార్యలను అనుభవించాలని ప్రయత్నిస్తుంటారు. వారిని ఎదిరిస్తాడు పెరుమాళ్. భూస్వామిని అంతం చేస్తాడు. అక్కడి నుండి నాయకుడిగా మారతాడు పెరుమాళ్. ఇది తట్టుకోలేని భూస్వాములు కమ్యూనిస్టు లీడర్ కేకేని హత్య చేస్తారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన పెరుమాళ్ భూస్వాములందరినీ చంపేస్తారు. దీంతో పెరుమాళ్ ప్రభుత్వానికి, పోలీసులకు టార్గెట్గా మారతాడు. అక్కడి నుంచి పెరుమాల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. అనంతరం ఏం జరిగింది, పెరుమాళ్ మహాలక్ష్మి అనగా మంజు వారియర్కి ఎలా పరిచయం అయింది, ఇంతకీ మహాలక్ష్మి ఎవరు, వీరి ప్రేమ కథ ఏంటి, పెరుమాల్ని పట్టుకొని అడవిలో వెళ్తుండగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, రైలు ప్రమాదానికి అసలు కారణం ఎవరు, ఈ జర్నీలో పెరుమాళ్, కుమారేషన్ వంటి కొందరు పోలీసుల్లో తెచ్చిన మార్పేంటి, పెరుమాల్లో వచ్చిన మార్పేంటి, పెరుమాళ్ అరెస్ట్లో ప్రభుత్వం ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అనేది మిగిలిన కథ. విడుదల మొదటి భాగం కుమారేషన్ జర్నీని చూపించగా, రెండో పార్ట్ పూర్తిగా పెరుమాళ్ జర్నీ చూపించారు. ఆయన ప్రజాదళం నాయకుడిగా మారిన తీరుని, మారడానికి దారితీసిన పరిస్థితులని, భూస్వాముల ఆగడాలను కళ్ళకు కట్టినట్లు ఇందులో చూపించారు. చాలా రియలిస్టిక్గా తెరకెక్కించారు. అదే ఈ సినిమా బలం. పేదలను, అణగారిన వర్గాల ప్రజలను పోలీసులు, ప్రభుత్వాలు ఎలా బలి చేస్తాయి, ఎలా బలి తీసుకుంటాయి, ఎలా వాడుకుంటాయి అనేది కూడా బాగా చూపించాడు దర్శకుడు. ప్రారంభ ఎపిసోడ్లు, క్లైమాక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక కథని, కథనాన్ని వెట్రిమారన్ చాలా రాగా, చాలా రియలిస్టిక్గా చూపించాడు. ఇక విజయ్ సేతుపతి, మంజు వారియర్ల లవ్ ట్రాక్ బాగుంది. కాకపోతే కమర్షియల్ ఫార్మాట్లో చూస్తే ఇప్పటి తరానికి ఎంతవరకు ఇది అర్థమవుతుందనేది ఒక పెద్ద ప్రశ్న. సినిమాలో వాడిన పదజాలం కావచ్చు, ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం కావచ్చు, ఇప్పటి తరానికి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. అదే సమయంలో సినిమాని చాలా స్లోగా నడిపించడం పెద్ద మైనస్. మధ్య మధ్యలో ఫన్ను, ట్విస్టులు, మలుపులు ఉన్న స్లోగా సాగడంతో ఆసక్తి కాస్త తగ్గుతుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా చేయాల్సిందే. అయితే ఇప్పటి తరానికి కూడా ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చెప్పే ప్రయత్నం మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక పెరుమాల్గా విజయ్ సేతుపతి నట విశ్వరూపం చూపించాడు. ఇక మహాలక్ష్మిగా మంజు వారియర్ అదరగొట్టింది. కుమారేషన్గా సూరి ఇందులో పాత్ర పరిధి తగ్గింది. చాలా వరకు సైలెంట్గానే కనిపిస్తాడు, కానీ ఎమోషనల్గా బాగా చేశాడు. క్లైమాక్స్లో తన ట్విస్ట్ బాగుంది. ఇరాక్ డిఎస్పీగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన మార్క్ నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటులు కూడా బాగానే మెప్పించారు. ఇక సినిమా టెక్నికల్గా అన్ని విధాలుగా బాగుంది. ముఖ్యంగా ఆర్ వేల్రాజ్ కెమెరా వర్క్ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా విడుదల 2 బాగానే మెప్పిస్తోంది. కాకపోతే ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మాత్రం కాదు.